నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పింక్ డైమండ్ పై శ్రీవారి భక్తుల అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టండి. తిరుపతి కోర్టులో పింక్ డైమండ్ పై జరుగుతున్న కేసును వేగవంతం చేసి వాస్తవాలను భక్త కోటికి తెలియజేయండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై పింక్ డైమండ్ విషయంలో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశారన్న వాస్తవాన్ని భక్త కోటికి తెలియజేయండి. టీటీడీ ధర్మకర్తల మండలికి ఉన్నత అధికారులకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. తిరుపతిలో 14-15వ తేదీల్లో నిర్వహించనున్న జాతీయ మహిళా సాధికారత సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం పేర్కొన్న తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. గంజాయి నివారణలో కూటమి ప్రభుత్వం పూర్తి వైఫల్యం. రౌడీలపై అసాంఘిక శక్తులపై పోలీసులు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలి. రోజువారీ దౌర్జన్యాలను కట్టడి చేయడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. గత ప్రభుత్వ విధానాలని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం. శాంతియుత ర్యాలీలో వామపక్ష ప్రజా సంఘాల నేతల ఘాటు విమర్శలు. వార్తల్లోని వివరాలు. తిరుపతిలో 14-15వ తేదీల్లో నిర్వహించనున్న జాతీయ మహిళా సాధికారత సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. తిరుచానూరు మార్గంలోని రాహుల్ కన్వెన్షన్ హాల్ నందు జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సదస్సుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేసినట్లు తెలిపారు. పార్లమెంటరీ అండ్ లెజిస్లేటివ్ కమిటీ సభ్యులకు అన్ని వసతులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్క ప్రతినిధికి ప్రత్యేకంగా లైజల్ ఆఫీసర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తారని అన్నారు. చంద్రగిరి కోటలో కూడా అన్ని ఏర్పాట్లు చేశామని, అధికారులు సిబ్బంది అందరూ వారి వారి విధులను సక్రమంగా నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీసీపీ ఖాన్, డిఈలు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారికి మైసూరు మహారాజు పింక్ డైమండ్ ఇచ్చారని, అది కనపడటం లేదని 2018లో ఆలయ ప్రధాన అర్చకులు ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఒక్కసారిగా ఆందోళన చెందారని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అప్పటి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పింక్ డైమండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి చేరిపోయిందని, పోలీసు విజిలెన్స్ అధికారులు తమ బలగాలతో వెంటనే చంద్రబాబు నాయుడు ఇంటిలో తనిఖీలు చేస్తే పింక్ డైమండ్ దొరుకుతుందని, ఆలస్యం చేస్తే ఖండాంతరాలు దాటిపోతాయని బహిరంగ ప్రకటన చేశారని నవీన్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ప్రతిపక్ష పార్టీ 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అవాస్తవాలను ప్రచారం చేశారని, వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో అప్పటి టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు ఆదేశాలతో టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించారని, భక్తుల మనోభావాలు గాయపరిచారని తిరుపతి 5th ఏడీజే కోర్టులో ప్రధాన అర్చకులు విజయసాయిరెడ్డి ఒక్కొక్కరిపై 100 కోట్ల చొప్పున, ఇరువురిపై 200 కోట్లకు టీటీడీ పరువు నష్టం వేయడం, అందుకు గాను 2 కోట్ల రూపాయలను కోర్టులో శ్రీవారి నిధులను ఫీజు రూపంలో జమ చేయడం జరిగిందన్నారు. పింక్ డైమండ్ పై 2018 నుంచి నేటి వరకు కూడా కేసు కొనసాగుతున్న సందర్భంలో పురావస్తు శాఖ ఏఎస్ఐ వారు పింక్ డైమండ్ అనేది లేదని 2 రోజుల క్రితం పత్రికల ద్వారా చూసిన భక్తులు ఒక్కసారిగా విస్మయం చెందారన్నారు. పింక్ డైమండ్ ఉన్నది నిజమా అబద్ధమా అని నిర్ధారించాల్సిందని, తిరువాభరణం రిజిస్టర్ ప్రకారం జుమాలిస్టులే తప్ప ఆర్కియాలజిస్టులు కాదని, అలాగే కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఇలాంటి ప్రకటన చేయటం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని 2 రోజులుగా భక్తులను కలుగుతున్న సందేహాలను నవీన్ వెల్లబుచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టకు ముడిపడి ఉన్న పింక్ డైమండ్ అంశాన్ని టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నత అధికారులు సీరియస్ గా పరిగణించి కోర్టులో కట్టిన 2 కోట్ల శ్రీవారి సొమ్మును టీటీడీ ఖాతాలో జమ అయ్యేలా అవాస్తవాలను ప్రచారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటూ ఇలాంటివి పునరావృతం కాకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని నవీన్ విజ్ఞప్తి చేశారు. మొన్న పత్రికల్లో అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ప్రకటన చేయడంతో భక్తులలో అనేక అనుమానాలు కలిగాయి. అసలు ఈ సందర్భంలో ఎందుకు అనాల్సి వచ్చింది? గతంలో అనిల్ కుమార్ సింఘాల్ గారు ఉన్నప్పుడు జరిగిన సంఘటనని ఆయన వచ్చి బాధ్యతలు స్వీకరించిన 2వ రోజే ఈ ప్రకటన ఎందుకు వచ్చింది? దీనిలో ఏమన్నా కుట్ర కోణం దాగుందా అన్నటువంటి అనుమానాలు భక్తుల్లో కలుగుతున్నాయి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికైనా ఈ కేసు మీద టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులు సీరియస్గా పరిగణించి, ఎందుకంటే స్వామివారి సొమ్ము 2 కోట్ల రూపాయలు 5th ఏడీజే కోర్టులో ఈ పరువు నష్టం కేసుకు సంబంధించి ఫీజు కట్టేస్తున్నారు, డిపాజిట్ చేస్తున్నారు. 2018 నుంచి ఆ 2 కోట్ల రూపాయలు మగ్గిపోతున్నాయి. వెంటనే దాన్ని విడుదల చేసి టీటీడీ ఖాతాలోకి రావాలంటే ఈ కేసు వేగవంతం చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి అధికారుల మీద ఉన్నది. దయచేసి అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే ఉద్దేశపూర్వకంగా
అప్రతిష్ట పాలు చేయాలనుకున్నారో వాళ్ళకి న్యాయపరంగా చట్టపరంగా శిక్ష పడాల్సిందే. తిరుమల తిరుపతి దేవస్థానం పింక్ డైమండ్తో పరాచకాలన్న వారిని స్వామివారు ఖచ్చితంగా శిక్షిస్తారు. కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినంగా టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకొని ఈ పింక్ డైమండ్ విషయానికి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి. తిరుపతి నగరంలో గంజాయి మత్తు పదార్థాలు నివారించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, అందులో ప్రధానంగా పోలీసుల వైఫల్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని సిపిఐ, సిపిఎం, సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఆర్పీఐ, కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా విమర్శించారు. శనివారం స్థానిక గాంధీ విగ్రహం నుండి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు తిరుపతి ప్రశాంతతను కోరుతూ వామపక్ష ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలు శాంతియుత ర్యాలీని నిర్వహించారు. శనివారం స్థానిక గాంధీ విగ్రహం నుండి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు తిరుపతి ప్రశాంతతను కోరుతూ వామపక్ష ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలు శాంతియుత ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామనాయుడు, జిల్లా కార్యదర్శి మురళి, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు వెంకటరత్నం, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు అంజయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టిబాబు మాట్లాడుతూ తిరుపతి నగరంలో ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా రాజకీయ రౌడీ మూకల నుండి తిరుపతి నగరాన్ని కాపాడటంలో అటు కూటమి ప్రభుత్వం, ఇటు జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని, ఇది ఇలాగే వదిలేస్తే తిరుపతిలో శాంతి భద్రతలు క్షీణించి ఒక భయానక వాతావరణం ఏర్పడుతుందని నాయకులు ఆవేదన చెందారు. గత ప్రభుత్వం విధానాలను ఏమాత్రం వదిలిపెట్టకుండా కూటమి ప్రభుత్వం ఆ విధానాలనే కొనసాగించే క్రమంలోనే పవిత్ర పుణ్యక్షేత్రంలోకి గంజాయి, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలను విచ్చలవిడిగా సరఫరా చేయటం వల్ల యువత పూర్తిగా గంజాయి మత్తులో అరాచకాలకు పాల్పడుతున్నారని వారు ఘాటుగా విమర్శించారు. రౌడీలు రాజకీయ అండదండలను అడ్డం పెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడుతూ శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తున్న పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించడం అత్యంత బాధాకరమన్నారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే రౌడీలకు, గంజాయి బ్యాచ్లకు బత్తాసు పలుకుతూ వారికి అండగా ఉంటున్నారని తిరుపతి నగరంలో చర్చలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. తిరుపతి పవిత్రతను దృష్టిలో ఉంచుకుని కూటమి పాలకులు, నాయకులు అలాగే పోలీసులు తిరుపతి పరిరక్షణ కొరకు చిత్తశుద్ధితో వ్యవహరించాలని వారు సూచించారు. తిరుపతి పవిత్రతకు భంగం కలిగించే ఎవరినైనా ఉపేక్షించకూడదని, అలా ఉపేక్షించితే తిరుపతిలో అనేక రకాలుగా ప్రమాదాలు వాటిల్లుతాయని వారు హెచ్చరించారు. తిరుపతి పరిరక్షణకై వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు చేపట్టిన శాంతియుత ర్యాలీకి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ శాంతియుత ర్యాలీలో సిపిఐ నగర కార్యదర్శి విశ్వనాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, బండి చలపతి తదితరులు పాల్గొన్నారు. ఒక అక్రమ సంబంధం కలిగిన వ్యక్తి టీటీడీ ఉద్యోగి ఇద్దరు కొడుకుల్ని చంపడానికి ప్రయత్నం చేశారు. రోజు ఇది సరా మామూలుగా ఉంది. రౌడీ షీటర్లు, రాజకీయ ముసుగులో, పోలీసుల అండతో ఈ దుర్మార్గాలు, అన్యాయాలు తిరుపతి నగరంలో పెరిగిపోయి అశాంతికి కారణమవుతా ఉన్నారు. ఒక కాలనీని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇద్దరు దళిత వ్యక్తుల్ని, యువకుల్ని దారుణంగా కొట్టి హింసించారు. ఇవన్నీ కూడా పోలీసు యంత్రాంగం కనపడటం లేదు. ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఒక పవిత్ర స్థలము, రోజుకి 1,00,000 మంది వచ్చే యాత్రికుల స్థలము, ఈ తిరుపతిని ప్రశాంతతగా కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదని మేము ప్రజా సంఘాల వామపక్షాల తరఫున ప్రశ్నిస్తాము. చంద్రబాబు నాయుడు గారు ఈ నగరంలో చదువుకొని పోయినాడు. ఆయనకు తెలీదా ఇక్కడ ఏ రకంగా శాంతి పద్ధతులు ఉన్నాయని అడుగుతున్నాం. ఈరోజు హోంమంత్రి ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ రేపటి నుంచి 2 రోజుల పాటు మహిళా పార్లమెంట్ జరుగుతుంది. మహిళలకు రక్షణ ఈ నగరంలో ఉందని నేను అడుగుతా ఉన్నాను. ఈ రకమైన దుర్మార్గాలు జరుగుతూ ఉంటే మీరు ఏమి నివారణ చర్యలు చేపడుతున్నారు? అన్ని రాజకీయ పక్షాలను, అన్ని ప్రజా సంఘాలను కలిపి ఒక వేదిక ఏర్పాటు చేసి మీ చేత కాకపోతే మేము అరికడతాం, మాకు బాధ్యత ఇవ్వండి అని చెప్పేసి మీరు చెప్తున్నాం. మీరు తప్పులు చేసే వాళ్ళని అంటగాగుతూ, తప్పులు చేసే వాళ్ళని వెనకేసుకుని వస్తూ ఈ దుర్మార్గాలకి కారకులు అవుతున్నారు. మరోవైపు మత ఉన్మాదులు ప్రతిదాన్ని వివాదం చేస్తూ తిరుపతిని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి అభివృద్ధిని అడుగడుగున అడ్డుకుంటున్నారు. ఇటువంటి దుర్మార్గులను కట్టడి చేయాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగం మీద, అదే రకం పోలీసు యంత్రాంగం మీద ఉంది. అమరావతి ఎన్టీఆర్ భవన్ నుండి పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు దసరా పండుగ ముందే వచ్చిందని ఆయన అన్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంతలు లేనటువంటి రోడ్లను చేయడం కోసం ₹1,00,00,000 నిధులని తొలి నెలలోనే ఇవ్వడం జరిగింది. సంక్రాంతికి ప్రతి ఒక్కరూ కూడా హాయిగా, ఆనందంగా గుంతలు లేని రోడ్లలో మీ గ్రామాలకు చేరుకోండని
చిన్న కుగ్రామాలు మొదలుకొని జాతీయ రహదారుల వైపు వెళ్ళే గ్రామాల వరకు, పట్టణాల వరకు ఎక్కడా కూడా గుంతలు లేనటువంటి రోడ్లు నిర్మించిన కారణంగా ఈరోజు ఆటో డ్రైవర్ల యొక్క జీవన ప్రమాణానికి కూడా అది ఎంతో దోహదపడింది. ఒక మనిషికి సౌకర్యం కల్పించడం ద్వారా ఆ సౌకర్యం అనేది వారి యొక్క ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. దసరా అంటే ప్రతి ఇంట్లో కూడా వారి యొక్క వాహనాలకు పూజ చేసుకుంటారు. లక్ష్మీదేవి కటాక్షం, దుర్గామాత కటాక్షం, అమ్మవారి కటాక్షం వాహనాలకి, వాడే ప్రతి పరికరానికి ఆ రోజు పూజ చేసుకుంటారు. అలాగే ఆటో డ్రైవర్లు కానీ, ఆటో యజమానులు కానీ దసరా రోజున వారి వాహనానికి పూజ చేసుకొని, ఈ వాహనం మా కుటుంబానికి ఈ విధంగా దోహదపడుతుంది, మా కుటుంబ అభివృద్ధికి ఈ విధంగా దోహదపడుతుంది, ఈ వాహనం ఇలా నడవడానికి, దాన్ని నడుపుతూ మేము కుటుంబం జీవించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు దోహదపడ్డారు, కూటమి ప్రభుత్వం దోహదపడిందని మమ్మల్ని దీవించడంతో పాటు వారిని కూడా దీవించండి అని వారందరూ కూడా ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కుహన మేధావులు, కుట్రదారులు దుష్ప్రచారం చేస్తున్నారు. వీటిని నమ్మే పరిస్థితుల్లో జనం లేదు. అయినా వివరించాల్సినటువంటి బాధ్యత మాకుంది కాబట్టి మేము తెలియజేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో మీరందరూ కూడా చూశారు, ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు ఇస్తున్నాం, ఆటో వాళ్ళంతా మా వైపే ఉన్నారని చెప్పుకున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. మీ కాలంలో 5 సంవత్సరాల కాలంలో 15 నెలల పాటు ఎన్నిసార్లు పెట్రోల్ డీజిల్ పెరిగాయి గుర్తు తెచ్చుకోండి. అలాగే గ్రీన్ ట్యాక్సులు లేవు, ఆటో డ్రైవర్లకి వేధింపులు లేవు, యూనిఫామ్ లేదని లేకపోతే రకరకాలైనటువంటి కారణాలు చూపించి ఆటో పల్లె నుంచి పట్టణంలోకి ఎక్కాలంటే రకరకాలైనటువంటి కేసులతో వేధించే పరిస్థితులు లేవు. లేకపోతే ఆటో స్టాండ్ పెట్టుకోవాలంటే జే ట్యాక్సులు కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడైనా ఆటో స్టాండ్లో ఒక ఆటో పెట్టుకోవాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడికి జే ట్యాక్స్ కట్టాలా. ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో లేవు. ప్రశాంతంగా ఆటో డ్రైవర్ హాయిగా తన యొక్క యూనిఫామ్ వేసుకొని గౌరవంగా, గర్వంగా తన స్టీరింగ్ మీద కూర్చొని ప్రయాణికులను ఎక్కించుకొని పోయే ఒక గొప్ప అనుభూతితో పాటు ఒక గౌరవాన్ని పొందుతున్నాడు. ఆ గౌరవాన్ని ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పక్షాన, ముఖ్యంగా పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన, మా అందరి ఆటో డ్రైవర్ల పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏపీలో కూటమి నేతలకు మాజీ మంత్రి ఆర్కే రోజా సవాల్ విసిరారు. మంత్రులు వస్తే మెడికల్ కాలేజీల నిర్మాణాలు చూపించేందుకు సిద్ధమని రోజా తెలిపారు. హోంమంత్రి అనిత, మంత్రి సవితపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత వీరికి లేదన్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా నగిరిలో మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6, సూపర్ హిట్ అంటూ చేసిన స్కిట్ అందరూ చూశారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో మొత్తం మార్చివేశారని అన్నారు. ప్రజలు మీకు ఎందుకు ఓట్లు వేశామా అని తలలు పట్టుకుంటున్నారని, ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి అనేదే లేదన్నారు. ఒక మెడికల్ కాలేజ్ అయినా కట్టాలని చంద్రబాబు చూశారని ప్రశ్నించారు. మొదటిసారి సీఎంగా వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని రోజా పేర్కొన్నారు. రైతులకు యూరియా కూడా అందలేని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నుయ్యి గొయ్యి చూసుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు 197,000 కోట్లు 15 నెలల్లో అప్పులు చేశారని అన్నారు. పవన్ కళ్యాణ్ కి షూటింగ్స్ చేసుకోవడానికి కాదు ప్రజలు ఓట్లు వేసిందని, పిఠాపురంలో ఓట్లు వేసిన ప్రజల్ని పవన్ పట్టించుకోవటం లేదని, పవన్ కళ్యాణ్ కు ఓట్లు వేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇది సూపర్ హిట్టా సూపర్ ఫ్లాప్ అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో మీరు గమనించండి. ఎలక్షన్ ముందు ఇచ్చిన మేనిఫెస్టోకి మొన్న ప్రోగ్రామ్ అప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే మాక్సిమం అన్ని గాలికి ఎత్తేశారు. ఉన్న కొన్ని కూడా ఏ విధంగా చేశారో మీ అందరికీ తెలుసు. ఫస్ట్ ఇయర్ లో ఇవ్వాల్సినవి ఇవ్వకుండా, సెకండ్ ఇయర్ లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కి కలిపి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా, ఏదో ఎంగిలి మెతుకులాగా ఇలా విదిలించేసి ఈరోజు సూపర్ హిట్ అంటూ పబ్లిసిటీ చేసుకుంటుంటే ప్రజలు ఇదే హార్మ్ఫట్, వీళ్ళు అన్ని మింగేసి మాకిచ్చినట్టు చూపిస్తున్నారని తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని మోసం చేయడానికి ఎన్ని విద్యలుంటే అన్ని విద్యల్ని ఈరోజు ఉపయోగిస్తున్నారే గాని చిత్తశుద్ధిగా మనకు ఓట్లేసిన ప్రజలకి మనం మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేకపోవడం దురదృష్టకరం. అండ్ ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే రైతులు, విద్యార్థులు, మహిళలు
అన్ని వర్గాల వారు అన్యాయం అయిపోయారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వల్ల. ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో పెద్దగా చర్చ నడుస్తుంది మెడికల్ కాలేజీల గురించి. ఈరోజు చంద్రబాబు నాయుడు నాకు విజన్ ఉంది, సీనియారిటీ ఉంది అని చెప్పుకుంటాడే, మరి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తావు, ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా పనిచేస్తావు. నువ్వు ఎప్పుడైనా ఒక మెడికల్ కాలేజ్కి కట్టాలన్న ఆలోచన చేసావా, కట్టడానికి ప్రయత్నించావా అని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్కి పోయినా ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ని, పిహెచ్సిల్ని రెన్యువేట్ చేయడమే కాకుండా కొత్తగా అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా కట్టించి అన్ని రకాల ఫెసిలిటీస్ని అందజేయడమే కాకుండా 17 మెడికల్ కాలేజీలు వాటితో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రజలకి అందుబాటులో తేవాలి. పేద ప్రజలు డాక్టర్లు అవ్వటమే కాకుండా పేద ప్రజలకి నాణ్యమైన ఫ్రీ మెడిసిన్ కూడా వాళ్ళకి వైద్యం అందించాలన్న ఒక చిత్తశుద్ధితో పనిచేసిన వ్యక్తి. ఈరోజు ఆ 17 మెడికల్ కాలేజీలని పూర్తి చేయడం చేతగాక, అంటే దాదాపుగా 7 జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసేశారు. 5 జగనన్న ఉన్నప్పుడే 2023-24లో ఓపెన్ చేసి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మొన్న ఈ మధ్య ఒకటి స్టార్ట్ అయింది. పులివెందల్ది వాంటెడ్గా కక్ష సాధింపుగా ఏ విధంగా చేస్తున్నారో అందరూ కూడా చూస్తున్నారు. మిగతా 10 ఈ 15 నెలల్లో కనీసం 15 కోట్లు కూడా కేటాయించకుండా వాటిని నిర్వీర్యం చేస్తూ కక్ష సాధింపుగా ఈరోజు ఆ మెడికల్ కాలేజీని తమకు కావాల్సిన వాళ్ళకి అప్పచెప్పడం కోసం ప్లాన్ ప్రకారం ఎలా చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈ నీతిమాలిన ప్లాన్లు, నీతిమాలిన రాజకీయాలు, వీళ్ళ దోపిడీ కోసం మెడికల్ కాలేజీల్ని అంటే లక్షల కోట్లు విలువ చేస్తాయి భవిష్యత్తులో. అలాంటి మెడికల్ కాలేజీలని విత్ హాస్పిటల్స్ తో తమకు కావాల్సిన వాళ్ళకి పప్పు బెల్లల్లాగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇచ్చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నిజాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయగానే వాటికి సమాధానం చెప్పాల్సిన సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఎందుకు తన మంత్రుల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టడానికి ఈరోజు పంపిస్తున్నారని నేను అడుగుతున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. వీరి భక్తి భావానికి ముగ్ధులైన ధర్మవరంకు చెందిన వెంకటేశులు, నాగభూషణం, శ్రీనివాసులు తిరుపతికి విచ్చేసి నగర సంకీర్తనలో పాల్గొని భజన మండలి కళాకారులను ఘనంగా సత్కరించారు. శ్రీవారి వైభవాన్ని చాటేలా ప్రతి శనివారం తిరుపతిలో నగర సంకీర్తన చేయటం, అందులో తమ పాలు పంచుకోవటం సంతోషంగా ఉందన్నారు. భక్తి సంకీర్తన ద్వారా దేవుని సన్నిధికి సులభమైన మార్గమని తెలిపారు. గోవిందనామ స్మరణ సర్వ పాపాలను హరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య, కొండే చెంగారెడ్డి, మునినాథారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశాయ. మేము ధర్మవరం నుంచి వచ్చాము. ధర్మవరంలో మేము నగర సంకీర్తన కార్యక్రమము ప్రతిరోజు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ 15 మంది భజన బృందం ఉన్నాము. ప్రతిరోజు 15 మంది పాల్గొంటాము. ఈ కార్యక్రమము నగర సంకీర్తన కార్యక్రమం నేను తిరుపతికి వచ్చినప్పుడల్లా గోవిందరాజస్వామి గుడి యందు జరుగుతున్నటువంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నగర సంకీర్తన కార్యక్రమంలో నేను ప్రతి శనివారము రావాలనేటువంటి ఉద్దేశంతో వస్తూ ఉంటాను. కానీ ఆ ప్రతి శనివారం నాకు అవ్వకుండా ఇప్పుడు 4 దఫాలు నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్నాను. నగర సంకీర్తన ఇక్కడ చాలా బహువిధంగా జరుగుతున్నది. ఈ నగర సంకీర్తన కార్యక్రమము ప్రతి గ్రామంలోనూ జరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రతి గ్రామంలోనూ జరగాలి. ప్రాతకాలంలో బ్రహ్మ ముహూర్తంలో లేచి హరినామ సంకీర్తన జరిగితే గ్రామానికి మంచిగా ఉంటుంది, దేశానికి మంచిగా ఉంటుంది, మనకు ఆరోగ్యంగా ఉంటుంది. అన్ని విధాల సర్వ విధాల ఆ గోవిందుడు మనకు కాపాడుతాడు. కాబట్టి ఆ గోవిందుడి అనుగ్రహంతో నేను ఇక్కడ వచ్చి నగర సంకీర్తనను పాల్గొన్నందుకు ఆ గోవిందుడి అనుగ్రహము ఈ గోపీనాథ్ గారి భజన బృందం వల్ల నాకు కలిగించాలని చెప్పేసి వేడుకుంటున్నాను. వెంకటేశాయ.
మేము గత 7 ఏళ్లుగా నగర సంకీర్తన చేస్తున్నాము. అది భగవంతుడి కృపతో ఆలోచన వచ్చింది మాకు. ఇద్దరం చేస్తున్నాము. మా గురువు గారితో చేసేవాళ్ళం ఫస్ట్. ఇప్పుడు మేము కరోనా తర్వాత మేమిద్దరమే చేసేవాళ్ళము. ఈ భగవంతుడి సంకల్పం వల్ల ఇంతమంది నగర సంకీర్తనకు వస్తున్నారు ఇప్పుడు. దానికి కారణం గుండాల గోపినాథ్ గారు. ఆయన కృతజ్ఞత వాసుదేవరెడ్డి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమో వెంకటేశాయ. తిరుపతిలో జరుగుతున్న రాయలసీమ రంగస్థలి 35వ వార్షిక స్వర్ణోత్సవ నృత్య కళోత్సవాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. రాయలసీమ రంగస్థలి 35వ వార్షిక స్వర్ణోత్సవ నృత్య కళోత్సవాలు సెప్టెంబర్ 12 నుంచి 14వ తేదీ వరకు తిరుపతి మహతి కళాక్షేత్రం వేదికగా 3 రోజుల పాటు జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో 2వ రోజు శనివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బృందం ప్రదర్శించిన బుడబక్కల జానపద నృత్యం ఆకట్టుకుంది. జానపద కళారూపాలకు ప్రోత్సాహం అందిస్తున్న రాయలసీమ రంగస్థలి నిర్వాహకులను ప్రేక్షకులు అభినందించారు. చెరుకుపల్లి, గుడివాడ, హైదరాబాద్, విజయనగరం, ఒంగోలు పట్టణాలకు చెందిన నృత్య కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు జనరంజకంగా నిలిచాయి. తిరుపతికి చెందిన నృత్య దర్శకులు శైలజారెడ్డి, చిత్తూరుకు చెందిన నృత్య దర్శకులు శ్రీలక్ష్మికి నాట్య విద్మమ్మని శ్రీకృష్ణ దేవరాయ పురస్కారాలు అందజేశారు. కాగా సెప్టెంబర్ 14వ తేదీ ఆదివారం నృత్య విజేతలకు నగదు బహుమతులు, జ్ఞాపికలు అందజేయనున్నారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చెంగారెడ్డి కార్యవర్గ సభ్యులు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తిరుపతి మహతి కళాక్షేత్రములో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో రాయలసీమ రంగస్థలి ఫౌండర్ కార్యదర్శి కెఎన్ రాజా గారి ఆధ్వర్యంలో 35వ వార్షికోత్సవ సంగీత సాహిత్య నృత్యోత్సవాలు శ్రీకృష్ణదేవరాయ కళా దర్బార్లో నిర్వహిస్తున్నాము. నిన్న ప్రారంభమైంది. నిన్న 90 మంది చిన్నారులు వారి ప్రతిభను కనబరిచి మంచి కూచిపూడి, భరతనాట్యం నృత్యాలు చేశారు. వారికి రంగస్థలి తరపున ప్రశంసా పత్రాలు, అవార్డులు ఇచ్చాము, షీల్డ్లు. అలాగే ఈరోజు కూడా 2వ రోజు కూడా ప్రారంభమైంది. ఇప్పుడు ఈరోజు కూడా 86 మంది చిన్నారులు వివిధ జిల్లాల నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చారు. వారందరూ కూడా ఈరోజు కార్యక్రమం జరుగుతున్నది. వారికి కూడా ప్రశంసా పత్రాలు ఇస్తాము. అలాగే వారికి వచ్చిన వారికి మంచి భోజన వసతి కూడా కల్పిస్తున్నాము. ఇంకా రేపు ఉంటుంది. రేపు కూడా ఈ కార్యక్రమం రేపు సాయంత్రంతో ముగిస్తుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించాలి. మన అంతరించిపోతున్న కళలను మనం భావితరాలకు అందించాలి. మన సంస్కృతి సంప్రదాయాల్లో ఈ నాట్యోత్సవాలు కూడా ఒక కళ. ప్రతి ఒక్కరూ దీన్ని వచ్చి ఆదరించాలి. రేపు చివరి రోజు ఈ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలతో కూడా నగదు బహుమతులు కూడా ఉంటుంది. ప్రథమ, తృతీయ బహుమతులు ఉంటాయి. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ చిన్నారులను ఆశీర్వదించి ఈ కళోత్సవాలని. తిరుపతి నగరంలో దివ్య రామమనే ఎస్వి నగరవనం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. నగరంలో నడకదారి రాళ్లు తేలి నడకదారులకు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు చాలా ఇబ్బందికరంగా ఉందని, వర్షం వల్ల ఏర్పడిన గుంతలను పూడ్చుతున్నప్పటికీ రాళ్లను కూడా తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ షటిల్ ఆడుతున్న కోర్టులు ఎక్కువగా ఉన్నందున షటిల్ కోర్టును అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. భారత ప్రజాతంత్ర యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నరేంద్రతో కలిసి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు నగరవనంలో సమస్యలను తెలుసుకున్నారు. వర్షానికి కోతలకు గురైన నడకదారిని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ఎక్సైజ్, యోగా చేసుకోవడానికి సౌకర్యాలు కల్పించారు. పిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని పరికరాలు ఏర్పాటు చేశారు. పర్యాటకులు కూడా ఎక్కువగా పరిశీలించడానికి వస్తున్న కారణంగా నడకదారిని మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది. నడకదారి చుట్టూ గార్డెన్ ఏర్పాటు చేస్తే మరింత ఆహ్లాదకరంగా ఉంటుందని కోరుతున్నామన్నారు. ఈ యొక్క అడవిలో చాలా మంచి యొక్క గాలి, మంచి సువాసనతో కూడిన కరివేపాకు కూడా ఇక్కడ దొరుకుతుంది. చాలా ఇక్కడ చెరువులు ఉంది. ఆ చెరువులో తాబేళ్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళకి చాలా సౌకర్యంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతిలో ఉండే వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగపెట్టుకోవడం. ఒక రకంగా మనం ఇక్కడ నడిస్తే శేషాచల అడవుల్లో తిరిగినట్టుగా భావన ఏర్పడుతుంది. ప్రతి శుక్రవారం ఇక్కడ వెంకటేశ్వర స్వామికి పూజలు కూడా నిర్వహిస్తారు. చాలా బాగుంటుంది. ఇటు కపిల తీర్థం నుంచి ఇక్కడ మొత్తం కూడా కపిల తీర్థం నుంచి ఇటు అలిపిరి దాకా ఒకే ట్రాక్ ఏర్పాటు చేశారు అడవిలో. చాలా బాగుంటుంది. అందరూ కూడా ఇక్కడికి వచ్చి చూడడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. షటిల్ ఆడే మిత్రులు చాలా కోట్లు, దాదాపు 5-6 కోట్ల దాకా ఇక్కడ షటిల్ ఆడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ షటిల్ ఆడుకోవచ్చు. నేను
అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ నరేంద్ర వీళ్ళందరం కలిసి షటిల్ ఆడుతూ ఉంటాం. చాలా బాగా ఉంటుంది. ఈ వాటర్ ట్రాక్స్ 2 వైపులా ఏర్పాటు చేశారు. అయితే చిన్న ఇదేంటంటే వర్షానికి తెగిపోయిన వాటిని కూడా రిపేర్ చేస్తున్నారు ఇప్పుడే. అయితే ఇది ఏర్పడిన రాళ్ళు వాటిని కూడా తొలగిస్తే సీనియర్ సిటిజన్స్కి చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మిత్రులు తిరుపతిలో ఉండేవాడు బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా ఒకసారి కానీ చూపిస్తే చాలా ముగ్ధులవుతారు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవల్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. చాలా బాగుందని చెప్పేసి అభినందించారు. ఇటువంటిది ఏర్పాటు చేయడం అనేది మంచిది. ఇక్కడే చెట్లు నరికేస్తుంటే కూడా వద్దని చెప్పి అడ్డుకోవడం జరిగింది గ్రీన్ ట్రిబ్యునల్. ఇవి చెట్లు ఇంకా బాగా పెంచాలి, బాగా అభివృద్ధి చేయాలి. ఇక్కడ మనగానే వస్తే జింకలు చూడొచ్చు, పులులు కూడా ఇక్కడ సందర్శించాయి. అప్పుడు కొన్ని రోజులు మూసేశారు. ఇక్కడ అడవి కోళ్ళు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. అవి కిలకలు రావాలి చేస్తూ మనకు కనిపిస్తాయి. కోయిలు రావాలి. ఇక్కడ ఉడతలు, కలర్ ఉడతలు, పెద్ద ఉడతలు ఉంటాయి. వాటికి ఆహారాన్ని అట్టిపళ్ళు అవన్నీ కూడా పెడుతుంటారు. ఇది మంచి విషయం, ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. స్వచ్ఛమైన గాలి ఉంటుంది. అందువల్ల అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఆహ్లాదాన్ని పొందాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. చిత్తూరు జిల్లా పలనేరు గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సత్యనారాయణ స్వామి దేవస్థానం వద్ద ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. తెల్లవారుజామునే ఒంటరి ఏనుగును గమనించిన వాకర్స్ జనావాసాల మధ్య ఏనుగు ప్రత్యక్షం కావడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పలనేరు సత్యనారాయణ స్వామి దేవస్థానం వద్ద ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. తెల్లవారుజామునే ఒంటరి ఏనుగును వాకర్స్ గమనించారు. జనవాసాలకు మధ్య ఏనుగు ప్రత్యక్షం కావడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. తీవ్ర భయాందోళనలో పట్టణ ప్రజలు ఉన్నారు. అటవీ ప్రాంతం వైపు మళ్లించే ప్రయత్నంలో అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తూ ఉండగా ఓ అటవీశాఖ అధికారి సుకుమార్పై ఏనుగు దాడి చేయడంతో అటవీశాఖ సిబ్బంది అతడిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దినం తెల్లవారుజామున 4 గంటలకు కొంతమంది ట్రాకర్స్ ఎవరైతే నడుస్తూ తెల్లవారుతో వాకింగ్ చేస్తున్నారో వాళ్ళు తెలిపిన ఇన్ఫర్మేషన్ గంగవరం పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక ఒంటరి ఏనుగు తిరుగుతుందని ఇన్ఫర్మేషన్ రాగా సుకుమార్ వెంటనే తన సిబ్బందితో టౌన్ సెక్షన్ ఆఫీసర్ బయలుదేరి అక్కడికి వెళ్ళడం, దాన్ని డ్రైవ్ చేస్తూ ఉండగా అది మళ్ళా వెంటనే వెనక్కి తిరిగి మళ్ళా అదే ప్రాంతం రాగా దాన్ని డ్రైవ్ చేసే స్థితిలో ఇతన్ని అటాక్ చేయడం జరిగింది. ఒక ఫ్రాక్చర్ కాలు చెయ్యి అని చెప్పేసి మన డాక్టర్లు చెప్తున్నారు. వెంటనే ఇప్పుడు నాకు తిరుపతి హాస్పిటల్కి మేము తరలిస్తున్నాం. ఈరోజు మార్నింగ్ ఒక అడవి ఏనుగు మన పలమనేరు గంగవరం మండలం ఏరియాలో వచ్చేసి చాలా హల్చల్ సృష్టించింది. అట్లాగే మన సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ని కూడా అటాక్ చేసింది. 6:30 టైంలో డ్రైవ్ చేయడానికి పోతే సెక్షన్ ఆఫీసర్ కూడా అటాక్ చేసింది. ఆయన హాస్పిటలైజ్ చేసాము. తర్వాత ఒక ట్రాకర్ని కూడా చిన్నగా ఇంజురీ చేసింది. కాకపోతే ఏం ప్రమాదం ఏం లేదు. ఇద్దరికి ఎంతో కష్టపడి పబ్లిక్ ఏం కాకోకుండా మేము చాలా కష్టపడి అలాంగ్ విత్ పోలీస్ తర్వాత పత్రికా విలేకరులు కూడా చాలా హెల్ప్ చేశారు. మాకు ట్రాఫిక్ని ఆఫ్ చేసి హైవే మీద ట్రాఫిక్ ఆఫ్ చేసి 1/2 అవర్ 45 మినిట్స్ వరకు ఈరోజు ఎలిఫెంట్ని సక్సెస్ఫుల్గా డ్రైవ్ చేశాము. కాకపోతే పబ్లిక్ ఏం కాలేదు. ఒక ఆవుదోడు చనిపోయినట్టు ఇప్పుడే గుర్తించాము. తర్వాత ఎవరికి పబ్లిక్ అందరినీ అవేర్ చేసుకుంటూ చాలా ముందుకు తీసుకెళ్ళి ఈ ఆపరేషన్ కొద్దిగా మాన్యువల్గానే మనుషుల ద్వారానే మన ట్రాకర్స్ అందరి హెల్ప్తో ఆల్ డిపార్ట్మెంట్స్ హెల్ప్తో మనం సక్సెస్ఫుల్గా చేశాము. ఎందుకు సక్సెస్ఫుల్ అంటున్నా అంటే పబ్లిక్కి ఎవరికి ఏం కాలేదు. ఇంత జరిగినా కానీ పబ్లిక్ ఏం కాకుండా మా స్టాఫ్ మేము దెబ్బతిన్నాం కానీ పబ్లిక్ ఏమి కాకుండా మేము అది కాపాడలేము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పింక్ డైమండ్ పై శ్రీవారి భక్తుల అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టండి. తిరుపతి కోర్టులో పింక్ డైమండ్ పై జరుగుతున్న కేసును వేగవంతం చేసి వాస్తవాలను భక్త కోటికి తెలియజేయండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై పింక్ డైమండ్ విషయంలో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశారన్న వాస్తవాన్ని భక్త కోటికి తెలియజేయండి. టీటీడీ ధర్మకర్తల మండలికి ఉన్నత అధికారులకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. తిరుపతిలో 14, 15వ తేదీల్లో నిర్వహించనున్న జాతీయ మహిళా సాధికారత సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం పేర్కొన్న తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. గంజాయి నివారణలో కూటమి ప్రభుత్వం పూర్తి వైఫల్యం. రౌడీలపై అసాంఘిక శక్తులపై పోలీసులు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలి. రోజువారీ దౌర్జన్యాలను కట్టడి చేయడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. గత ప్రభుత్వ విధానాలని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం. శాంతియుత ర్యాలీలో వామపక్ష ప్రజా సంఘాల నేతల ఘాటు విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.